భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఇసుక మాఫియా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. రెవెన్యూ అధికారులు గాని పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ పలుసార్లు దాడులు చేసి పట్టుకున్నా మళ్లీ యథావిధిగా కొనసాగుతుంది. ఒక సామాన్య మానవుడు ఇల్లు కట్టుకుందామంటే 4-5 వేలు పట్టుకొని కొనలేని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్రమ ఇసుక తోలకాల గురించి ఏమనుకుంటున్నారు? ఈ ఇసుక మాఫియాను పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆ విషయాలను తెలుసుకునేందుకు ప్రజల వద్దకు బయలుదేరింది ఎక్స్రే న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఈరోజు మనం ఉన్నాము. ఈ మండలంలోని కొన్ని గ్రామాల నుంచి గత కొంతకాలంగా ఇసుక రవాణా రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా జరుగుతూ ఉంది. మరి ఈ పోలీస్ శాఖ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నా కూడా ఈ రవాణాని నియంత్రించలేకపోతున్నారు. దీనివలన సామాన్యుడికి అందుబాటులో ఉండవలసిన ఇసుక చాలా అందనంత దూరంలో ఉంటుంది. సొంత పక్క ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఇసుక కొనలేని పరిస్థితిలో ఉన్నారు వారు ఇప్పుడు. మరి ఈ సామాన్యుడికి ఇసుక అందుబాటులో రావాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకుంటే మరి సామాన్యుడికి ఇసుక అందుబాటులో వస్తుందో ఇక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎక్స్రే న్యూస్. మీ పేరు? సురేష్ అండి. ఏ ఊరు మీది? వెంకటాపురం. వెంకటాపురం అంటే ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? 8 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు ఇసుక రవాణా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు కదా, సో దానివల్ల ఒక సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతుంది ఇసుక. సరే, ఈ ఇసుక అనేది ఒక సామాన్యుడికి అందుబాటులో రావాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే అందుబాటులోకి వస్తుంది? అంటే ఇసుక మొత్తం ఆఫ్ చేస్తే సామాన్యులకు అందుద్ది కానీ లేకపోతే అందదు కానీ ఇది అక్రమంగా తోలుకుంటే అలానే ఉంటుంది. ఇక అంటే అక్రమంగా తోలితే ఎక్కువ రేటు పెట్టి తోలుతున్నారు. అంతే అండి. సో అంటే అక్రమ రవాణా ఆపేస్తే సామాన్యుడికి అందుబాటులో వస్తుందంటారు ఇసుక? అవునండి. ఓకే సార్, మీరు ఎక్కడ, ఈ ఊరేనా? వండుకుంట. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఉంటున్నా ఒక 30 సంవత్సరాల నుంచి. ఇసుక రవాణా జరుగుతుంది నైట్ సమయంలో. సో దాని గురించి కొంచెం మీ అభిప్రాయం తెలుసుకుందామని వచ్చాము. ఇసుక రవాణా గురించి అన్ని ప్రెస్లో పెడతానే ఉన్నారు. మరి ఏ అధికారులు అయితే ఇంతవరకు పట్టించుకునేది అయితే ఎవరు లేరు. అలాగే రీసెంట్గా నిన్న కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, అంతకుముందు మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. దానికి ఎవరు కూడా స్పందించట్లేదు అధికారులు. అంటే ఇసుక అనేది రాత్రి సమయంలో ఎక్కువ రవాణా చేస్తున్నారు, అంటే ప్రభుత్వానికి తెలియకుండా అక్రమంగా జరుగుతుంది కదా. అయితే ఒక సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతుంది అక్రమంగా జరగడం వలన. సో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఒక సామాన్యుడికి అందుబాటులోకి వస్తుంది అనుకున్నారు? అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలి కదా మరి ప్రభుత్వం. అంటే ఏ విధంగా చర్యలు ఎలా తీసుకుంటే సామాన్యుడికి ఒక ఇల్లు కట్టుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇసుక కావాలి. ఇసుక ఇప్పుడు మామూలు తీసుకుంటే 3,000-4,000 చెప్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే తక్కువ ధరకి, అంటే ఒక 1,000-1,500కి అలా వస్తే ఇల్లు కట్టుకోవడానికి చాలామంది ముందుకు వస్తారు. ఎటువంటి చర్యలు తీసుకుంటే అటువంటి ఇసుక మనకి వస్తుంది తక్కువ ధరలో? తక్కువ ధరలో అంటే ముందు అక్రమ ధరలు అందరూ ఆఫ్ చేసేసి తక్కువ ధరలకు ఇప్పించేటట్టు ప్లాన్ చేయాలి ప్రభుత్వం. అప్పుడు సామాన్య మానవుడికి. న్యూస్ నుంచి వస్తున్నామండి. సార్, మీ పేరు? సార్, వెంకటరెడ్డి అండి. ఇప్పుడు ఎంతకాలం నుంచి ఇక్కడ మీరు వ్యాపారం చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. సార్, ఇక్కడ మన అశ్వాపురం మండలంలో కొన్ని గ్రామాల నుంచి రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మరి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అలాంటి చర్యలు డైరెక్ట్గా మనం కూపన్లో ఉపయోగం చేస్తే ఇప్పుడు సామాన్యునికి దొరుకుతుంది, ఎవరు కట్టుకున్నా దొరుకుతుంది. ఎప్పుడైనా 24 గంటలు తోలుకోవచ్చు. ఒక నైట్ తోలుతుందంటే ఇది బాగా దందా జరుగుతుంది. ఎవరు దమ్ముంటే వాళ్ళే చేసుకుంటున్నారు. సామాన్యునికి అందుబాటులోకి రావట్లేదు. సామాన్యుడికి ఇసుక అందుబాటులో రావాలంటే తక్కువ రేటుకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇంతకుముందాకా ఇందిరామిల్లకు డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళకు కూపన్ లాగా ఇచ్చారు కదండి. అదే రేటును కూపన్ కానీ ఫ్రీగానే ఇవ్వచ్చు, లేకపోతే 1,000 రూపాయలు 2,000 ఉంటే సామాన్యునికి అందుబాటులోకి వస్తుంది మంచిగా. అందరూ ఎప్పుడు పడితే అప్పుడు తోలుకోవచ్చు. ఒక నైట్ తేవాలని అవసరం కూడా లేదు వాళ్ళకు. అలా కూపన్లు ఇవ్వడం వల్ల యాక్సిడెంట్లు అంటే ప్రమాదాలు జరగడం తగ్గిపోవచ్చు అంటారు? ఆస్కారం కూడా ఉండదండి. ఎందుకంటే ఫ్రీగా ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతాయి. అసలు ఇష్టం వచ్చినా తోలుకుంటారు. ఎవరు బెదిరిస్తే వాళ్ళనే బెదిరిస్తేస్తాను. అలాది కాకుండా కలెక్టివ్గా సిస్టమ్ పెట్టేసి తోలుకుంటే మంచిదే. ఎవరికైనా తోలుకోవాలండి. సామాన్యునికి అందుబాటులో రావాలి కదా. తెచ్చేసి స్టాకులు పోసుకుంటాను. దాన్ని 3,000-4,000 తర్వాత అమ్ముకుంటున్నారు. దాన్ని అరికట్టాలంటే పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పట్టుకోవాలి. ఎస్ బాబు అండి. ఏ ఊరండి మీది? ఇక్కడ అశ్వాపురం. ఇప్పుడు మన అశ్వాపురం మండలంలో రాత్రి సమయంలో ఇసుక రవాణా బాగా చేస్తున్నారు కదా ప్రభుత్వానికి తెలియకుండా. దానివల్ల ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అవి అరికట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే యాక్షన్ తీసుకోవాలిగా. ఎవరు యాక్షన్ తీసుకుంటారు? ఎట్లా తీసుకోవాలి? గవర్నమెంటే తీసుకోవాలి. వెంకటయ్య. ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అయితే ఇక్కడ మన అశ్వాపురం మండలం నుంచి ఇసుక రవాణా బాగా యథేచ్ఛగా జరుగుతుంది ప్రభుత్వానికి తెలియకుండా. దానివల్ల ప్రమాదాలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పటివరకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకున్నాయా, లేకపోతే అలా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాయా?
అట్లా ప్రభుత్వానికి తెలియకుండా ఎట్లా అసలు చేయరు కదా, ప్రభుత్వానికి తెలిసే చేస్తారు, తెలియకుండా. రాత్రి సమయంలో జరుగుతుంది కదా ఎక్కువ ఇసుక రవాణా అనేది. సో దీనివల్ల సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతుంది ఇసుక అనేది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఏ చిన్న కాంక్రీట్ పని చేయాలన్నా ఇసుక అవసరం. సో అది చేయాలంటే ఇప్పుడు ఇసుక నైట్ పూట రవాణా చేస్తున్నారు, డబ్బులు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం? అట్లా కాకుండా కూపన్ సిస్టమ్ పెట్టాలి గవర్నమెంట్, రైతుకు అందుబాటులో ఉండాలా. కూపన్ సిస్టమ్ పెట్టేసి చేస్తే సామాన్యుడికి అందుబాటులో వస్తుందని అంటారు. ఇప్పుడు ఇసుక వచ్చేసి 3,000 4,000 రూపాయలు రేట్ చెప్తున్నారు. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు కదా. ఒక ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకుంటే, మీరు చెప్పిన ఇప్పుడు ఆ కూపన్స్ ఎటువంటి చర్య తీసుకుంటే వస్తుందంటారు సామాన్యుడికి అందుబాటులో రావడానికి ఇసుక? ఇక సామాన్యుడికి అందుబాటు రావాలంటే ఇక ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇట్లా సర్పంచ్ ద్వారానో ఎట్లా చేసి కూపన్ సిస్టమ్ చేసి తోలుకుంటే అందుబాటులో ఉంటుందని. నా పేరు వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర మీరు ఈ ఊరేనా మీది? మాది మల్లెమడుగు, ఈ ఊరు కాదు. మల్లెమడుగులో ఉంటారు. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇసుక రవాణా జరుగుతుంది కదా రాత్రి సమయంలో, బాగా దానికి ప్రమాదాలు కూడా బాగా జరుగుతున్నాయి. అవి నియంత్రించాలంటే ఏం చేయాలి? బంద్ పెట్టాలి, మొత్తం బంద్ చేయాలి. నైట్ తోలకుంటుంటేనే కదా బాగా ఈ జరగకుంటుండేది. అది ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వాలు తెలతలేదో తెలియదు అది. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇసుక రవాణా రాత్రి సమయంలో బంద్ చేయాలంటారు. అంతే. ఓకే, ఇప్పుడు సామాన్యుడికి ఇసుక అందుబాటులో రావాలంటే ఏం ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు? ప్రభుత్వాలు అంటే మామూలుగా రావాలి, ఇసుకే మనం ఇచ్చే డబ్బులకే రావాలి. అది మరి అట్లా రాకుండా దొంగతనంగా నైట్ తోలుతున్నారు. అది ఇప్పుడు నైట్ తోలుతున్నారు. ఒక ట్రక్ వచ్చేసి 3,000 4,000 అట్లా చెప్తున్నారు కదా. ఆ ప్రభుత్వం తరపున తీసుకొస్తే తక్కువకి వస్తుంది. అట్లా ప్రభుత్వం వాళ్ళు మనకి ఇంటివరకు ఇసుక తోలాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు దొంగ రవాణా ఆపాలి, అది ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వమే తీసుకోవాలి మరి ఆ చర్యలు. వాళ్ళ మీద కేసులు అలాంటివి ఏమైనా పెట్టాలంటారా, లేకపోతే పిలిచి మాట్లాడి ఫస్ట్ చెప్పాలి కదా. ఫస్ట్ చెప్పినాక అట్లనే జరుగుతుంటే కేసులు పెట్టాలి. నైట్ పూట ఇసుక రవాణా చేయడం వలన అంటే ప్రభుత్వానికి తెలియకుండా సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ప్రాబ్లంగా ఉంది. అంటే ఇసుక చాలా రేటు ఎక్కువ అవుతుంది కదా. సరే, అది తగ్గాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే మన మండల ఆఫీస్ నుంచి కూపన్స్ గీపెన్స్ ఇస్తూ ఉంటారు కదా, అలాంటివి తీసుకొని అందరికి సమానం చూసుకోవాలి. కూపన్స్ ఇచ్చేసి అందరికి సమానంగా కూపన్లు ఇవ్వాలని చెప్పేసి అంటారు అందరు ప్రభుత్వం వారు. కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇసుక తోలే ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూపన్ ఇచ్చి వాళ్ళు అడిగి తీసుకొని వస్తే మంచిది అనిపిస్తుంది. మీ పేరు సార్? పుల్లారెడ్డి అండి. పుల్లారెడ్డి గారు, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు సార్? ఇక్కడ మేము 27-30 years. 30 years నుంచి చేస్తున్నారు. ఏం లేదు సార్, ఇక్కడ మన అశ్వాపురం మండలంలో ముఖ్యంగా కొన్ని గ్రామాల నుంచి సాయంత్రం టైంలో బాగా అంటే ప్రభుత్వానికి తెలియకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. దాని గురించి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నాము. దానిపై మీ అభిప్రాయం తెలుసుకుందాం. అంటే ఇక్కడికి ఇటైతే రావండి, ర్యాంపు చింతలే అటుకెళ్ళి కదా, చింతయాల కానీ మన ఆనందపురం అటు సైడ్ బాగా ఉన్నాయి. అంటే ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి వాటి వల్ల రాత్రి సమయంలో. అది నియంత్రించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మెయిన్ ఏంటంటే డ్రైవర్లకి ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు అయి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్లు అయితే ఈ యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి. రాత్రిపూట తోలకుండా ఉంటే మంచిది. రాత్రిపూట తోలడం వల్ల ఏంటంటే వాళ్ళు తాగి తడిపి తోలడం వల్లనే యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదొకటి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు తోలడం వల్లనే ఎక్కువ జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం తరపున పోలీస్ శాఖ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ అక్రమ తరలించి ఇసుక రవాణా నియంత్రించలేకపోతున్నారు. అది నియంత్రించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే కఠినమైన చర్యలు ఎలా తీసుకుంటే ఈ రవాణా ఆగిపోతుంది, అక్రమమైన రవాణా? ఇప్పుడు తోలే వాళ్ళల్లో అక్రమమైన వాళ్ళు ఎవరో సక్రమమైన వాళ్ళు ఎవరో తెలియట్లేదు కదా. అది గవర్నమెంట్ ఏంటంటే ఇసుకకి కూపన్ రిలీజ్ చేయాలి. కూపన్ రిలీజ్ చేసి ఇసుక ర్యాంపుల దగ్గర ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని పెట్టాలి. పెడితే ఆ ర్యాంపు దగ్గర కూపన్ ఇచ్చిన వాళ్ళకే లోడ్ చేసే అవకాశం ఇస్తే అప్పుడు అక్రమ రవాణా కంట్రోల్ అవుద్ది. నైట్ పూట చేయడానికి గల కారణం ఏంటంటే బ్లాక్ వాళ్ళు స్మగ్లింగ్ టైప్లో చేస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా గవర్నమెంట్కి తెలిసి గవర్నమెంట్ ఆధ్వర్యంలో పగలపూట చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు నైట్ పూట ఏంటంటే వాళ్ళు దొంగతనంగా చేయడం వల్ల స్పీడ్గా వెళ్ళడం అని తప్పించుకోవడం కోసం అటు ఇటు వెళ్ళడం వల్ల దానివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇది నియంత్రించలేకపోతున్నారు. మరి ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటే అప్పుడు ఈ ఇసుక రవాణా అంటే అక్రమంగా తరలించి ఇసుక రవాణా అవుతుంది? అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అందరికీ తెలుసు, రెవెన్యూ వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు. చర్యలు తీసుకుంటుంది ఎక్కడండి? పోలీసు కానీ రెవెన్యూ కానీ చర్యలు తీసుకుందిలే. చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? కొంతమంది సీజ్ చేశారు, జేసీబీలు కూడా సీజ్ చేశారని చెప్పేసి అన్నారు కదా. 10 వెహికల్స్ వెళ్తే ఒక వెహికల్ని పట్టుకొని సీజ్ చేస్తున్నారు. ఉన్న 9 వెహికల్ నడుస్తూనే ఉన్నాయిగా. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మాత్రం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్తుంది, ట్రాక్టర్లు వెళ్తుంటాయి, ఎక్కువ హెవీగా వెళ్తుంటాయి. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు డ్యూటీ చేయరు.
ఒక డ్యూటీ చేసే వాళ్ళు ఎవరైనా పర్ఫెక్ట్గా డ్యూటీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద వీళ్ళు యాక్షన్ వీళ్ళే తిరిగి వాళ్ళు తిరగబడడం చేయడం చేస్తున్నారు. అంటే మరి నైట్ టైం కదా మనం చూడంగా మనకు తెలియదు కదా. అంటే ఎక్కువ ప్రమాదాలకి ప్రాణ నష్టం జరుగుతుంది కదా, చాలామంది ట్రాక్టర్ డ్రైవర్లు, అమాయకమైన ట్రాక్టర్ డ్రైవర్లు కూడా చనిపోతున్నారు నైట్ తోలటం వల్ల. సో అది జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వాటికి అది మొత్తం నైట్ జరుగుతుంది కదా, మనం మార్నింగ్ టైం అయితే ఎవరు టార్ తిరగట్లే ఇక్కడ. అది ఏది మొన్న మొండుగుంట జరిగింది అదేనా? మొండుగుంటలో కానీ మన ఇక్కడ గొల్లగూడెం దగ్గర కానీ ఇద్దరు చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు కదా. సో అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు, అంటే గట్టి చర్యలు తీసుకుంటే నియంత్రించవచ్చు? ఈ అక్రమ రవాణా ఆగిందంటే ఆటోమేటిక్గా ఇవి కూడా ఆగిపోతాయి. సో అదే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఏముంది, ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని చేస్తూ ఉంటారుగా, దానికి అబ్జెక్షన్ ఎవరు పెడతారుగా. అది డబ్బులు తీసుకుని అలా రన్ చేస్తున్నారు, ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాయి. అంతే, అది కామన్, అది నడిచేది. అది రాజు అండి. ఇక్కడ ఎంతకాలం నుంచి సెట్ నడుపుతున్నారు? 20 సంవత్సరాలు అవుతుంది. ఏం లేదు బా, ఇప్పుడు మన అశోకపురం నుంచి ఇసుక రవాణా బాగా జరుగుతుంది మన మండలంలో. నైట్ టైం దందా బాగా జరుగుతుంది. సో దాని గురించి అంటే నైట్ టైం వెళ్ళడం వల్ల అమాయకమైన డ్రైవర్లు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు, యాక్సిడెంట్ జరుగుతున్నాయి నైట్ తోలటం వలన. సో దాని గురించి మీ అభిప్రాయం? అభిప్రాయం అంటూ ఏముంది సార్, మనకి అంటే ఎలా నియంత్రించవచ్చు? ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇసుక రవాణా ఆపితే ఆగుతుందా, లేకపోతే ఒక సామాన్యుడికి ఇసుక అందుబాటులో రావాలంటే ఏం చేయాలి? ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఆపటం అంటే జరగదు కానీ సార్, ఎట్లయినా సార్ నడుస్తూనే ఉంటుంది కదా. కాకపోతే స్పీడ్ వెళ్ళకుండా కొంచెం పిలగాలి సార్ అందరూ కూడా. ఆ హెడ్సెట్ పెట్టుకొని డెక్ సౌండ్ ఫుల్గా పెట్టుకుంటే మీకు బండి ఎంత స్పీడ్ వెళ్తుందని ఎట్లా తెలుస్తుందో తెలియదు కదా. ఇప్పుడు సామాన్యుడికి ఇప్పుడు నైట్ రవాణా చేయడం వల్ల ఎంత ఇది ఇన్లీగల్గా, అంటే ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుంది. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అనేది అందుబాటులో లేకుండా పోతుంది. 3,000 4,000 చెప్తున్నారు. అదే ప్రభుత్వం తరపు నుంచి వస్తే కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది కదా. సో ఈ రవాణా అంటే నైట్ టైం చేసే ఈ యొక్క ఇసుక రవాణాని ఆపాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇంకా అది మరి ప్రభుత్వం మాకు అంత ఐడియా లేదు సార్. మరి మీరు ఇప్పుడు ప్రమాదాలు జరుగుతుంది అంటున్నారు కాబట్టి దాని గురించి అయితే రీజన్ నేను చెప్పగలుగుతాను. ఎట్లా అంటే వీళ్ళు హెడ్సెట్ పెట్టుకొని పిల్లగాళ్ళు అంతా పిల్లగాళ్ళు సార్, ఆ పిల్లగాళ్ళు ఫుల్ స్పీడ్ వెళ్ళిపోయి పోటీలు పడి నైట్ పూట అట్లా వెళ్ళటం వల్ల అయితే ప్రమాదాలు జరుగుతున్నమాట వాస్తవం అది. మరి ఇప్పుడు యాక్సిడెంట్లు అనేది కూడా ఇక అంతే. ఇక మరి ఇసుక రవాణా ఏంటంటే ప్రభుత్వం తరపు నుంచి వస్తా లేకపోతే వీళ్ళు సొంత నిర్ణయం తీసుకొని వస్తా అనేది ఇక మనకు సంబంధించిన విషయం కాదు అది. ఇప్పుడు మీరు ఎట్లయినా సరే ప్రభుత్వం నుంచి వస్తే అనేది మనకి పలుకుబడిలో మన సమాధానంకి రావాలి అనుకుంటున్నాను నేనైతే. ఉన్న డ్రైవర్లు కావాలి, లైసెన్స్ ఉన్న డ్రైవర్లు కావాలి అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు ఉంటే కొద్దిగా ప్రమాదాలు జరగదు, తప్పచ్చు. ఇప్పుడు ఇసుకని అక్రమంగా రవాణా చేస్తున్నారు కదా, మరి వాళ్ళ మీద కేసులు అవి పెట్టడం వల్ల ఏమన్నా తగ్గిపోయే అవకాశం ఉంటున్నారా? పెట్టొచ్చండి, ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే బాగుంటుంది అనుకుంటాను. ఎప్పటి నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి? నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు కదా. మన అశోకపురం మండలం కొన్ని గ్రామాల నుంచి రాత్రిపూట ప్రభుత్వానికి తెలియకుండా అక్రమంగా ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. దానివల్ల చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఒక సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోతుంది. సామాన్యుడికి ఇసుక అందుబాటులో రావాలి అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకుంటే ఒక సామాన్యుడికి ఇసుక అందుబాటులో వస్తుంది? ఇప్పుడు చర్య తీసుకోవాలంటే ఇప్పుడు అధికారులు కానీ ఫారెస్ట్ పోలీస్ శాఖ కానీ ఎండి ఆఫీసు కానీ ఎంఆర్ఓ ఆఫీసు వీళ్ళు పకడ్బందీ తీసుకుంటే దానికి సూటబుల్ ఉంటుందండి. ఇప్పుడు ఇసుక వచ్చేసి 3,000 4,000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు. ప్రభుత్వం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ కూపన్ లెక్క ఇస్తే ఒక 1,000-500 చొప్పున వస్తే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటారు, సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది ఇసుక. సో ఆ విధంగా ప్రభుత్వానికి సలహా ఇవ్వదలుచుకుంటున్నారు. ఆ విధంగా అంటే ఇప్పుడు ఆర్థిక సంస్థ ఉన్న ఏజెంట్స్ వాళ్ళు ఉన్నారు సార్, దాని గురించి ఏంటంటే వీళ్ళు అక్రమంగా తరలిచ్చేదానికి రేట్ ఎక్కువ తీసుకుంటారు, సామాన్యుడికి అందట్లేదు. సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. వీళ్ళు ఏంటంటే ఎండిఓకు ఎంఆర్ఓకు లంచం ఇవ్వడం వల్ల సామాన్యులు కూడా డబ్బులు ఇవ్వలేక కట్టుకోలేకపోతారు. ఇప్పుడు రాత్రిపూట ఇసుక రవాణా చేయడం వల్ల ట్రాక్టర్లో యువకులు అంటే 25 సంవత్సరాల లోపే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎంతవరకు 25 సంవత్సరాల లోపు యువకులే ఉన్నారు, వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ ప్రమాదాలు అరికట్టాలంటే ఇప్పుడు పోలీస్ శాఖ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? వీళ్ళకు రవాణా అరికట్టాలంటే లైసెన్స్ కానీ ఇవన్నీ పకడ్బందీ ఉండేది ఉంటే అరికట్టగలుగుతాం సార్. లైసెన్స్ లేని వాళ్ళని తక్కువ జీతం ఇచ్చేసి డ్రైవర్లను పెట్టుకోవడం జరుగుతుంది. లైసెన్స్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ అడుగుతారని వాళ్ళని తీసుకోవట్లేదు. లైసెన్స్ ఉండి అనుభవం ఉన్న వాళ్ళని పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది అంటారు. అంతే సార్. ఇక్కడ ఇంకొంతమంది చిరు వ్యాపారస్తులు ఉన్నారండి, వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాము ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే సార్, నమస్కారం సార్. మీ పేరు? రవి సార్. మీరు ఇక్కడేనండి, మీ ఊరేనా? జగ్గారం. జగ్గారం.
సో మన అశోకపురం మండలం నుంచి కొంచెం అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని ఒక జనాల్లో అభిప్రాయం ఉందండి. సో దాన్ని నియంత్రించాలంటే ఏం చేయాలి? ఏం అరికట్టాలి, దాన్ని తీసుకురాకుండా అరికట్టుకోవాలి. అంతే, ఏం చేస్తాం. ఇప్పుడు అరికట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఇప్పుడున్న చర్యల కంటే ఇంకా కఠినంగా ఎటువంటి తీసుకుంటే ఇవి అరికడతాయి? ఉన్నదానికంటే ఎక్కువ తీసుకోవాలి, తీసుకుంటే దాన్ని అరికడతానికి బాగుంటుంది. అందుబాటులో ఉండ అవసరం మామూలుగా 3,000 4,000 చొప్పున వసూలు చేస్తున్నాం. అంత పెట్టే పరిస్థితిలో సామాన్యుడు లేడు కదా. 1,500 2,000 లోపు అయితే సామాన్యుడు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ అక్రమ రవాణా వల్ల ఈ ఇసుక వాళ్ళు కూడా పెంచడం జరిగి సామాన్యుడు ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఓన్లీ రాత్రిపూట మన అశోకపురం మండలంలో ముఖ్యంగా చింత్ర్యాల నుంచి కానీ ఆనందపురం నుంచి అమ్మగారపల్లి నుంచి ఇక్కడ నుంచి వెళ్తున్నట్టుగా ఎక్కువ సమాచారం అందుతుంది. సో మరి ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నా దీన్ని నియంత్రించలేకపోతున్నారు. దానికి కారణం ఏమంటే రవాణాలు చేసే వాళ్ళు వాళ్ళ ఊరిలో వాళ్ళే ఇక్కడ కంప్లైంట్ ఏమైనా జరగడం వల్ల వాళ్ళు ఆ విధంగా పట్టుకోవడం జరుగుతుంది. రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరుగుతుంది. పోలీసు వాళ్ళే కానీ రెవెన్యూ వాళ్ళే పోయి పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఆ ఊరిలో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫలానా వాళ్ళు ఇసుక తోలుతారు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు స్పీడ్గా రావడం వల్ల కూడా యాక్సిడెంట్ జరగడం కూడా ప్రమాదకరంగా జరుగుతుంది. ఆ గ్రామం వాళ్ళే వాళ్ళ పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు ఇసుక రవాణా అంతరించే అవకాశం ఉందంటారు మీరు? అంతే సార్. అప్పుడు సామాన్యుడికి ఏమైనా అందుబాటులో వచ్చే అవకాశం? అందుబాటులో వచ్చే అవకాశం. జ్యూస్ సెంటర్ ఒకటి ఉందండి. జ్యూస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం మనం. ఓకే, నమస్కారం సార్. మీరు ఎక్స్ట్రా న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాం. మీ పేరు? నరసింహరావు అండి. మీరు ఎక్కడండి? ఇదే మండలం. ఇది అశోకపురం మండలం నుంచి ఉన్నారు. మీరు ఎంతకాలం నుంచి ఊర్లో ఉంటున్నారు సార్ ఇక్కడ? బై బర్త్, పుట్టుక నుంచి ఇక్కడే. సో మన అశోకపురం మండలం నుంచి కొన్ని గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. దానివల్ల సాధారణ వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఒక 3,000 4,000 పెట్టి ఇసుక కొనుక్కునే పరిస్థితిలో లేదు. సో ఈ అక్రమ రవాణా ఆపితే కానీ సామాన్యుడికి అందుబాటులో ఇసుక రాని పరిస్థితిలో ఉంది. దాని గురించి ప్రభుత్వానికి మీరు చెప్పదలుచుకుంటున్నారు. ఇప్పుడు ఇసుక మాఫియా అనేది అన్ని చోట్ల జరుగుతుందండి, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా మొత్తం జరుగుతుంది. ఇది 3 పువ్వులు 6 కాయలుగా వర్దిల్తుంది. దీని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉంది. అందరూ కూడా ఎవరికి పట్టినట్టుగానే చూస్తున్నారు. గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా చేతులు పైసలు మారుతున్నాయి. డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇదే పొజిషన్లో ఉన్నారు. దీన్ని అరికట్టాలంటే కామన్ మ్యాన్ అందరూ కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది, కామన్ మ్యాన్గా ఒక సామాన్యుడు ఏమైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కనీసం ఒక ట్రిప్ ఒక ఇసుక వచ్చి ఒక లోడీ వచ్చేసి దాదాపు 2,000 పైగా ఎచులకు నడుస్తుంది. కనుక దీన్ని అరికట్టాలంటే యాజ్ ఏ గవర్నమెంట్ ఒక కామన్ మ్యాన్కి కనీసం తక్కువ ఫ్రీగానే ఇవ్వాలి. లేదా అందులో ఏదైతే 2,000 3,000 అంటున్న దానిలో కనీసం తక్కువ ఇస్తే అంటే 1,000 రూపీస్లో 500 రూపీస్లో ఇస్తే ఒక కామన్ మ్యాన్కి ఒక సహాయం అందే విధంగా ఉంటుంది. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెండు కూడా ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఈ ఇసుక రవాణాని నియంత్రించలేకపోతున్నారు. దానికి గల కారణం ఏమి ఉంటుంది? ఏముందండి, అందరూ తెలిసిన విషయమే కదా. డబ్బు ఉన్నదే రాజ్యము, అందరూ తెలిసిన విషయమే. జరగాలి అంటే ఖచ్చితంగా పైసలు ఉండాలి. పైసలు ఉంటేనే ఇదంతా జరుగుతుంది, అందరూ తెలిసిన విషయమే. దాన్ని మనం కామన్ మ్యాన్గా చేయాలంటే ఇదంతా అందరి దృష్టికి వెళ్ళాలండి. ఇది గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది, అందరూ ఎడ్యుకేట్ అవ్వాలి, దీనిపైన ప్రచారం చేయాలి, ఊళ్ళో వెళ్ళి చెప్పాలి ఇది జరుగుతుంది, మన సంపద మనకే కావాలి, కానీ గవర్నమెంట్ డబ్బున్నోడికి వెళ్తే ఎలా అనేది అందరికీ చెప్పాలి. ఇప్పుడు కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు కూడా రాత్రిపూట అంటే నైట్ ఇసుక తోలటం వల్ల ప్రమాదాలు వస్తే చనిపోతున్నారు. సో దాన్ని నియంత్రించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? రాత్రిపూట ఇప్పుడు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో రాత్రిపూట అసలు వెహికల్ అనేది నడపకుండా చూడాలండి. ఏజెన్సీ ప్రాంతాలు చట్టాల ప్రకారము రాత్రిపూట ప్రయాణం చేయడానికి వీల్లేదు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ చేయాలి. అంటే ఆ డ్రైవర్కి లైసెన్స్ కానీ అనుభవం కానీ అన్నీ చూసుకొని డ్రైవింగ్కి ఇవ్వాలంటారు వాళ్ళు. వాడికి ఎంత లైసెన్స్ ఉన్నా కూడా రాత్రిపూట ఎంతవరకు తోలాలి అంతవరకే చూసుకోవాలి. అంత హెవీగా మితిమీరకూడదు. ప్రమాదాలకు అతివేగం కూడా కారణం. ప్రమాదానికి అతివేగం కారణము. ఆ డ్రింకింగ్ కూడా మోర్ ఇంపార్టెంట్. మీకు ఎక్కడండి మీది? మాది కూడా లోకల్ ఇక్కడే, అశోకపురం నుంచి. ఎంతకాలం నుంచి ఉంటున్నారు సార్ మీరు అశోకపురం? పుట్టినప్పటి నుండి ఇదే. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. అశోకపురం మండలంలో కొన్ని గ్రామాల నుంచి ఇసుక రవాణా జరుగుతుంది అక్రమంగా, ప్రభుత్వానికి తెలియకుండా. సో దానిపై మీరు ఏమో అభిప్రాయం? ఇక్కడ ఏంటంటే మండల మేజిస్ట్రేట్ ఉన్నారు, ఎంఆర్ఓ గారు, తర్వాత ఈ శాంతి భద్రతల పరిధిలో చూసుకున్న సిఐ గారు ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా ఏది కూడా జరగదు. ఒకవేళ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా నైట్ పూట ఏమైనా జరిగేది ఉంటే ఏంటంటే ఈ విధంగా జరుగుతున్నప్పుడు, ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాటి పరంగా ఈ సిఐ గారు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ విధంగా జరిగినప్పటికీ కూడా
నైట్ పూట ఈ విధంగా ఇసుక రవాణా భారీ మొత్తంలో జరుగుతున్నప్పుడు కూడా ఏంటంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ రెండు కూడా సంయుక్తంగా చర్యలు తీసుకొని కొన్ని సీజ్ చేయడం జరిగింది, కొన్ని జేసీబీలను కూడా సీజ్ చేశారు కదా, అయినప్పటికీ నియంత్రించలేకపోతున్నారు. ఎటువంటి చర్య తీసుకోవాలి? బలమైన పూర్తిగా జరగట్లేదు. అది పూర్తిగా జరిగినట్లయితే ఏంటంటే ఇప్పుడు మన మామూలుగా ఏంటంటే మన ఎడ్యుకేటెడ్స్ కాబట్టి చట్టాలు ఉన్నాయంటున్నాం, వాటిని పకడ్బందీగా అమలు చేసే పరిస్థితి అయితే లేదు. వాటిని పకడ్బందీగా అమలు చేసినప్పుడు ఏంటంటే ఒక చర్య జరిగినప్పుడు రెండోసారి ఇటువంటి తప్పిదాలు జరగడానికి అవకాశం అయితే లేదు. అలాంటి చర్యలు కఠినంగా తీసుకోవట్లేదు కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. మీరు నాకు చెప్పినట్టుగా 2 రకాల ప్రమాదాలు జరిగాయి. అంటే లైసెన్స్ లేదు. మనం ప్రతిసారి రోడ్డు మీద చూస్తున్నప్పుడు ఏంటంటే వెహికల్స్ ఆపేసేసి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, తర్వాత ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది చూస్తుండ్రు. మరి నైట్ పూట సామాన్యుడికి ఇసుక అందుబాటులో రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఇంపార్టెంట్. సో ఆ ఇసుక ఇప్పుడు మామూలు తీసుకోవాలంటే 3,000 4,000 పైనే ఉంది. సో అది సామాన్యుడికి అందుబాటులో రావాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే సామాన్యుడికి పక్క ఇల్లు నిర్మించుకుంటాడు? ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే ఆ ట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి యజమానులకి ఉపయోగం తప్ప వేరే వాళ్ళకి ఉపయోగం లేదు. కాకపోతే ధర అనేది ఏంటంటే తగ్గిస్తే బాగుంటుంది. వీళ్ళు ట్రాక్టర్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమంగా తోలుతున్నారు కాబట్టి సరే వాళ్ళ లాభం వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి బతకడానికి ఏదో ఒకటి ఉంది కాబట్టి వాళ్ళ లాభం వాళ్ళు తీసుకుంటూనే ఈ నిర్మాణదారులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ధర తగ్గిస్తే బాగుంటుందని నా ఆలోచన. పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా ఏదైనా గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఇసుక రవాణా నియంత్రించడం కష్టం అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ప్రజల్లో మాత్రం ఒకంత సామాన్యుడికి అందుబాటులో ఇసుక లేకపోవడం వల్ల అసహనాన్ని వ్యక్తం చేయడం మాత్రం జరుగుతుంది. మరి కొంతమందిని వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఓకే సార్, నమస్కారం సార్, ఎక్స్ట్రా న్యూస్ నుంచి వస్తున్నాను. నమస్తే అండి. మీ పేరు సార్? సుధాకర్ రెడ్డి అండి. సార్ మీరు ఎప్పటి నుంచి ఉంటారు సార్ ఇక్కడ? గత 10 సంవత్సరాల నుంచి ఉంటాను. అశ్వాపురం మండలంలో కొన్ని గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేయడం జరుగుతుంది రాత్రి సమయంలో. దీనివల్ల సామాన్యుడికి ఇల్లు కట్టుకోవాలంటే కొద్ది భారంగా తయారవుతుంది. సో ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ అక్రమ రవాణా ఇసుకని నియంత్రించవచ్చు? ఇవి చర్యలు అంటే ఏ రకమైన చర్యలు తీసుకున్నా కానీ అరికట్టడం అనేది చాలా కష్టతరమైంది. ఇది మన ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన ఫస్ట్ కదలికి రావాలి. అక్కడే జరుగుతున్న ఈ అవకతవకలు మొత్తం అక్కడే జరుగుతున్నది. అది ఫస్ట్ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మనం పకడ్బందీగా మనం అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ రెండు కూడా చర్యలు తీసుకొని కొంతమందిని సీజ్ చేయడం జరిగింది, జేసీబీని కానీ ట్రాక్టర్లు కానీ. అయినా సరే రాత్రి సమయంలో కొన్ని కన్నుగప్పి అందరూ పడుకున్న తర్వాత ఈ ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. అయినా సరే నియంత్రించలేకపోతున్నారు. ఎన్ని చట్టాలు ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా నియంత్రించలేకపోతున్నారు. ఏ విధమైన ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే నియంత్రించవచ్చు? ఇక్కడ చర్యలు తీసుకోవడం అంటే ఫస్ట్ ఇక్కడ ప్రతిపక్షం అంటే మనం ప్రశ్నించేటోడు లేడు, అడిగేటోడు లేకపోవటన ఇట్లా జరుగుతుంది. మొత్తం ఏకపక్షంగా జరుగుతుందన్నమాట. దానివల్ల ఎవరు కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఒక సాధారణ వ్యక్తికి అంటే ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు 4,000 5,000 పెడితే కానీ ఇసుక రావట్లేదు. అలా ఇంత రేటు పెట్టి ఇసుక కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం జరిగిన పైన ఒక సామాన్యుడు అతనికి తక్కువ రేట్లో ఇసుక రావాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎటువంటి చర్యలు తీసుకుంటే అతనికి ఇసుక తక్కువ రేట్లో వస్తుంది? దీనికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి తక్కువ రేటుకి ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. అప్పుడే సగటు మానవుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇసుక తోలడం వల్ల చాలామంది అమాయకమైన ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు. అంటే 25 సంవత్సరాల పిల్లలు అందరూ కూడా వాళ్ళు ప్రమాదం వశాత్తు చనిపోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన మొండుకుంట ఎల్లగూడెం దగ్గర అవుతుంది, ఇక్కడ చాలా చోట్ల కూడా. సో అలాంటి ప్రమాదాలు నియంత్రించాలంటే ఏం చేయాలి? మొండికుంట, గొల్లగూడెం దగ్గర యాక్సిడెంట్లకి పూర్తి బాధ్యత వాళ్ళ ఓనర్లే వహించాలి. దేనికి అంటే వాళ్ళు శాలరీలు ఎక్కువ ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళ దగ్గర చేసే వర్కర్స్ ఉంటారు, ఏదో ముఠా పని చేసే వాళ్ళు, కొంచెం అడపా పని చేసే వాళ్ళకి వాళ్ళే తక్కువ శాలరీ ఇచ్చేసి ట్రాక్టర్ డ్రైవర్లకు నియమించుకొని వాళ్ళు ఇట్లా రవాణా సౌకర్యాలు ఏర్పరచుకుంటున్నారు. దీనివల్ల పూర్తి బాధ్యత పూర్తి లైసెన్సులు వచ్చిన డ్రైవర్లను పెట్టే వాళ్ళు తోలకాలు చేపట్టాలి. ముఖ్యంగా అశ్వాపురం మండలం కొన్ని గ్రామాల నుంచి మాత్రమే ఇసుక రవాణా జరుగుతుంది. యథేచ్ఛగా సాయంత్రం టైంలో జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇవి నియంత్రించాలంటే ఏం చేయాలి? మనకి అశ్వాపురంలో రవాణా జరగడం ఏంటంటే 8 నుండి నైట్ తెల్లారుజామున 4 వరకు జరుగుతుంది రవాణా. ఈ రవాణా జరగడం వల్ల కొన్ని పెద్ద వ్యక్తులు ఉన్నారు ఇందులో, వాళ్ళ వల్ల ఈ రవాణా జరుగుతుంది. వాళ్ళ వల్లనే అంటే
పెద్ద పెద్ద వాళ్ళు చేపట్టి రవాణా జరుగుతుంది. వాళ్ళు కట్టుకుంటే రవాణా జరగదు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం చర్యలు తీసుకోలేకపోతుందంటారా వాళ్ళ మీద? తీసుకుంటున్నారు, తీసుకోలేదని కానీ కొంత సపోర్ట్ రాజకీయ నాయకుల అండదండతోటి జాగుతుందని సగటు మానవుడు గ్రహిస్తాడు. అయితే మన ప్రభుత్వం ఏం చేసిందంటే రవాణాని, ఇసుక రవాణాని మన ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి రేట్లు పెరిగినాయి. ఒకప్పుడు మా కాడ ఇసుక ట్రక్కు వచ్చేసి 250, 300, 500 వరకు ఉండేది. ఇవాళ ఇసుక కొనాలంటే 3000, 4000. అది కొన్ని ఏరియాల పైన గోదావరి దగ్గర ఉంది కాబట్టి మనకు 2000 వస్తుంది. అదే గోదావరి దగ్గర లేని వాళ్ళకి 5000, 10,000 వస్తుంది ఒక ట్రక్ వచ్చేసి. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మా పేద మానవుడికి తగినంత తక్కువలో అంటే ఎటువంటి చర్య తీసుకుంటే ఒక సామాన్యుడికి ఇసుక మీరు చెప్పిన రేట్లో ఒక 500, 1000 మధ్యలో వస్తుంది అనుకుంటా? మాకైతే గోదావరి దగ్గర కాబట్టి అండి 2000, 1500 అక్రమ ఫస్ట్ అది వాస్తవం. తర్వాత తక్కువ రేట్లో పంపిస్తే పేదవాడు అనేటోడు. ఏదేమైనా అక్రమ రవాణా అరికట్టడం వల్లనే సామాన్యుడికి ఇసుక అనేది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఎవరేమి ఇక్కడ అశ్వాపురం మండలంలో కొన్ని గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. దానివల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీరు చూస్తూనే ఉంటారు రోడ్డు మీద. అవి అరికట్టాలంటే ఏం చేయాలి? తీసుకోవాలి చర్యలు, కంపల్సరీ తీసుకోవాలి చర్యలు. ఏ విధంగా ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఇసుక తోలుతున్నారు, వాళ్ళకి డబ్బులు కట్టో ఏదో చేస్తున్నారు, వాళ్ళు మామూలుగా ఉంటున్నారు. సార్ నమస్కారం సార్, మీ పేరు సార్? నా పేరు లక్ష్మణరావు. సో మీరు ఇక్కడైనా అశ్వాపురంలో ఉంటారు? ఆనందపురం సార్ మాది. ఆనందపురంలో ఉంటారు. బార్బర్ షాప్ అశ్వాపురం. ఇప్పుడు అశ్వాపురం మండలం నుంచి కొన్ని గ్రామాల నుంచి ఇసుక రవాణా జరుగుతుంది అక్రమంగా. సో అది అరికట్టాలంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్? తీసుకోవాలి సార్, ఏదైనా మీరు తీసుకుంటేనే కదా ఏదైనా గట్టిపడేది. అంటే ఇప్పుడు సామాన్యుడికి ఇసుక అనేది అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు ఏంటంటే 4000, 5000 పెడితే కానీ ఒక ట్రక్ తీసుకురాని పరిస్థితిలో ఉంది. ఈ టైంలో ఇల్లు కట్టాలంటే కట్టలేని పరిస్థితి. సో దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే అది నియంత్రించవచ్చు? పోతే ఇల్లు ఎట్లా కట్టుకోవాలి సార్? మరి 1000 రూపాయలు ఇసుక 5000, 8000 అమ్ముతారు కదా సార్. దానివల్ల ఇల్లు ఎట్లా కట్టుకోవాలి మేము? ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకుంటే ఈ ఇసుక రవాణా అంతా నియంత్రించవచ్చు? ఏదైనా ప్రభుత్వం మంచిదైతే మనకి అందుబాటులో ఉంటే సార్ మనం ఇల్లు కట్టుకోలేము. ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తే మేము ఇల్లు కట్టుకోగలం సార్. అదే దాని మీకు అంటే పక్కా ఇల్లు అంటుందండి. మాకు ఇల్లు లేవు సార్, లేకపోతే ఇసుక లేకపోతే అట్లా. మీ పేరండి? మా పేరు సీను. మీరు కూడా ఇక్కడ అశ్వాపురమేనా? అశ్వాపురమే. ఎంత మీకు పక్క ఇల్లు ఏమైనా ఉందా? ఇల్లు లేదు. కట్టుకోపోలేకపోవడం కారణం ఏంటి? అంటే ఇసుక లేకపోవడం వలన ఇంకా వేరే ఏమన్నా? మాకు కట్టుకునే సమత లేదు, మాకు డబ్బులు లేవు, వెనకాల ఏది లేదు, అండ లేదు, ఏది లేదు. మేము పని చేస్తే కూలి పోయేటోళ్ళం. అశ్వాపురం మండలంలో కొన్ని గ్రామాల నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. మన మండలం నుంచే వెళ్తుంది. సో ఇసుక వచ్చి 4-5 వేలు రూపాయలు చెప్తున్నారు. మనకి ఇట్లా సార్, వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నాయి. హైదరాబాద్ అటు ఢిల్లీ అటు వెళ్ళిపోతుంది మొత్తం. ఇక్కడ లోకల్ ఉన్న మీకు మాత్రం అందట్లేదు మాకు అందట్లేదు సార్. ఇల్లు కట్టుకోవాలనుకుంటే చాలా ఇసుక రేట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ పడుతుంది. ఎంత పడుతుంది? ఒక ట్రక్ వచ్చేసి చిన్న 5,000, 4,000 అట్ట చెబుతాను. ఇక్కడ మీకు గోదావరి చాలా దగ్గరగా ఉంటుంది, అయినా కూడా లేదు, ఫలితం లేదు. ఇక్కడ 4-5 వేలు ఒక ట్రక్ వచ్చేసి ఇసుక 4-5 వేలు పడుతుంది. మాకు ఇచ్చేటోళ్ళు లేరు, ఆ డబ్బులు కూడా లేవు మా దగ్గర. సరే, ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఇసుక మీకు అందుబాటులో లేదు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇసుక మీకు తక్కువ రేటుగా వస్తుంది అనుకుంటున్నారు? మాకు మంచి వాళ్ళు మాకు లెవెల్ కాబట్టి మంచి సాయం చేస్తే మంచిగా మాకు మంచిగా మాకు కూడా అవకాశం ఉంటుంది. మాకు కూడా అవకాశం ఉంటుంది. మాకు కూడా మాకు ఎవరు ఏం చేయాలి? మేము ఎట్ట కడతాం సార్? మేము కట్టలేం కదా. మేము చేతి పని చేసుకుంటే అంటే ప్రభుత్వం తరపు నుంచి మీకు కొంచెం సపోర్ట్ కావాలంటారు. ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక రావాలన్నా కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉంటే మీరు కట్టుకోగలరు. అవును సార్. ఒక రోజు చేస్తాం, ఒక రోజు చేయని రోజు మాకు ఎండిపోతుంది. ఇక్కడ మాకు ఏ సమస్య లేదా? ఇల్లు కట్టుకోవాలంటే ఆడ నుంచి కడతాం. ఏదో మామూలుగా ఏదో అట్ట గుడిసెలోనూ. ఇక్కడ ఇంకొంతమంది చిరు వ్యాపారస్తులు ఉన్నారండి, వీళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే సార్, నమస్కారం సార్. మీ పేరు? రవి సార్. మీరు ఇక్కడేనండి, మీ ఊరేనా? జగ్గారం. సో మన అశ్వాపురం మండలం నుంచి కొంచెం అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని ఒక జనాల్లో అభిప్రాయం ఉందండి. సో దాన్ని నియంత్రించాలంటే ఏం చేయాలి? అరికట్టాలి, దాన్ని తీసుకురాకుండా అరికట్టుకోవాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు అరికట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఇప్పుడున్న చర్యల కంటే ఇంకా కఠినంగా ఎటువంటి తీసుకుంటే ఇవి అరికడతాయి? ఉన్నదానికంటే ఎక్కువ తీసుకోవాలి, తీసుకుంటే దాన్ని అరికడతానికి బాగుంటుంది. కాలనీలు కట్టుకునే వాళ్ళకు ఇసుక తక్కువలో ఇస్తే బాగుంటుందండి. విపరీతంగా 1,200, 1,500, 2,000 అలాగ ఉంటుందండి. 500కు 600కు అలాగ ఇస్తే 800 అయినా ఇవ్వాలండి. వాళ్ళు 800కైనా ఇస్తే బాగుంటుంది. రాత్రిపూట ఇసుక రవాణా చేయడం వలన చాలామంది ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలు అరికట్టవచ్చు?
వాళ్ళు కూడా పట్టుపగలైనా సరే లైసెన్స్ ఉంది చేసుకుంటే బాగానే ఉంటుందండి. జనం అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం మంచిగా చేసేసుకుని ఎప్పుడైనా దొరుకునే అవకాశం కల్పించాలి వాళ్ళు. ఒక సాధారణ మానవుడు ఇల్లు కట్టాలి అనుకుంటే ఇసుక మెయిన్ ఇంపార్టెంట్. సో అది మనకి భద్రాచలం మన అశోకపురానికి అతి దగ్గరలో గోదావరి ఉండి కూడా మనం దాని దగ్గర అంటే మనం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. దీనికల్లా కారణం ఏంటి? ఇప్పుడు దళారులు ఉన్నారండి, దళారుల వల్ల కొద్దిగా ప్రాబ్లం అయిపోతుంది. డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ద్వారా మండల ఆఫీస్ ద్వారా రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా తెప్పించి తక్కువలో తెప్పించుకుంటే కట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి అనుకుందాం. ఎందుకంటే వారు ప్రతిరోజు కూడా వాళ్ళు రోడ్డు మీదనే తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాము. మీ పేరు? శ్రీను గారు, ఇప్పుడు మన అశోకపురం మండలం నుంచి ఇసుక రవాణా జరుగుతుంది. సో దాన్ని నియంత్రించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ముందు అది ఆపేయాలి. ఇప్పుడు బాగా డ్రింకింగ్ చేసి డ్రైవింగ్ చేస్తున్నారు, దానివల్ల చాలామంది ప్రమాదకరంలో ఉన్నారు. అలా ఇప్పుడు డ్రింకింగ్ చేసుకుంటూ లేదా నైట్ డ్యూటీలు చేస్తూ అలా మాట్లాడుతున్నారు. కాబట్టి అది మాకు ఉచితంగా ఇస్తే మేము చేసుకోవడం జరుగుతుంది. అంటే ఉచితంగా ఇసుక ఇస్తే మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే నైట్ డ్రింక్ చేయడం వలన ఓవర్ స్పీడ్ అధిక లోడ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అంటారు. జరుగుతున్నాయి. అలా చేయకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని లేదా నైట్ మొత్తం పగలు పడుకోకుండా నైట్ డ్రైవింగ్ చేసి ఇలా చేస్తున్నారు. ఇలా 2-3 సార్లు కూడా ప్రమాదాలు జరిగినాయి. అలా ఇప్పుడు జరగకుంటుండాలంటే కొద్దిగా పై అధికారులు వచ్చి చూసుకొని నడిపించాలని చూసుకుంటున్నాం. ఇసుక రవాణా ఆగాలి, నియంత్రించాలంటే పైనుంచి అధికారులు రావాలి, వచ్చి నియంత్రించాలి దేన్నైనా. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి వ్యాపారం చేస్తున్నారు సార్? 3 సంవత్సరాలు. మన అశోకపురం మండలంలో ఒక 3 గ్రామాల నుంచి ఇసుక రవాణా జరుగుతుంది. సో అది నియంత్రించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? ఎవరు లంచం తీసుకోవడం మానేస్తారు? ఎవరు లంచాలు తీసుకోవడం మానేస్తారు చెప్పు? ప్రతి అధికారి లంచాలు తీసుకుంటూ ఉంటారు. అది ప్రమాదాలకు కారణం. ఈ ప్రమాదాలు కూడా నియంత్రించాలంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రమాదాలకి కారణం అంటే నైట్ ఇసుక తోలకాలే జరిగేది. నైట్ తోలకాలు అన్నీ ఇసుక రవాణా, దొంగ రవాణాలు. వాడు స్పీడ్కి పోతాడు, ఏదోటి యాక్సిడెంట్ అవుతున్నాయి, నిద్రమోతూ ఉంటారు వాళ్ళు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండలంలో ఉన్నాము. ఈ అక్రమ ఇసుక రవాణా గురించి ప్రజాభిప్రాయం సేకరించడానికే ఈరోజు ఎక్స్ట్రా న్యూస్ అశోకపురం మండలంలోకి వచ్చింది. ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ప్రజల్లో ఇంత అసహనంగా మాత్రం ఏర్పడుతుంది. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే 4-5 వేలు పెట్టి ఇసుక కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది. ఈ ఇసుక దళారులలో ఇసుక దందా రాత్రిపూట ఎవరైతే తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా ఇసుక రవాణా చేయడం వలన ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం వలన ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఇక్కడ సామాన్యులు చెప్తున్నారు. ఏదేమైనా ప్రభుత్వం వారు చొరవ తీసుకొని సామాన్యులకి మాత్రం ఒక 1000 రూపాయలు లేదా ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటామని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలోనే ఏ ప్రాంతంలోనైనా ఏ సమస్య ఉన్నా దాన్ని నిర్భయంగా వెలుగు తీసుకోవడానికి ఎక్స్ట్రా న్యూస్ ముందుకు వస్తుంది. ఆ క్రమంలోనే ఎక్స్ట్రా న్యూస్ అశోకపురం మండలానికి వచ్చి ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్వీకరిస్తుంది.